హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ బానుజాను ఆఫీషియల్. అందరూ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేమైతే మస్తున్నాం అనమాట. ఈరోజు వీడియో వచ్చేసి చూసిర్రు కదా, తమ్నేల్ అయితే చూసిర్రు కదా మీరు ఆల్రెడీ. నేను ఆయిల్ ఎట్లా ప్రిపేర్ చేస్తా అని చూపిస్తా చూడండి. అండ్ ఎప్పుడు ఒకటే లాగా పెట్టుకోను, ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా పెట్టుకుంటా. అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటా. అండ్ నేను చెప్పిన ప్రతి వీడియో మీరు ఫాలో అయ్యి చూడండి. అప్పుడు మీకు హెయిర్ ఫాల్ అనేది అండ్ డాండ్రఫ్ అనేది ఇంకా రీగ్రోత్ అయ్యి కూడా అవుతుంది అనమాట హెయిర్. మీరు ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో కూడా ట్రై చేసి చూడండి. నేను పెట్టేటివి ఏం కెమికల్స్ కావు కదా, అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తోటి చేస్తాను కాబట్టి దానివల్ల ఏం ఎఫెక్ట్స్ ఉండవు అనమాట, సైడ్ ఎఫెక్ట్స్ కానీ అట్లా. సో చూడండి వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ కొత్త వేసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అట్లనే ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఫస్ట్ అయితే నేను ఈ ఆయిల్ ప్రిపేర్ చేయడానికి ఏమేమి కావాలో చెప్తా చూడండి. అండ్ ఇది నైట్ టైం చేయాలన్నమాట. ఈ ప్రాసెస్ అంతా నైట్ టైం చేస్తే అయితే చెప్తా చూడండి. ఫస్ట్ అయితే క్యాస్టర్ ఆయిల్ మీకు తెలుసు కదా, ఆముదం నూనె అండ్ కోకోనట్ ఆయిల్, నార్మల్గా మనం పారాషూట్ ఆయిల్ యూజ్ చేస్తాం కదా అది, అండ్ మెంతులు అనమాట. ఒక చిన్న బౌల్ అయితే తీసుకోండి. అండ్ చాలామంది అడిగిరు క్యాస్టర్ ఆయిల్ చాలా థిక్గా ఉంటుంది కదా, ఎట్లా పెట్టుకోవాలి ఏంది అని. ఇప్పుడు ఈ వీడియో చూడండి, తెలుస్తుంది మీకు ఎట్లా పెట్టుకోవాలి ఏంది అని. నేనైతే కోకోనట్ ఆయిల్ పోస్తున్నాను అనమాట. ఫస్ట్ ఇప్పుడు కోకోనట్ ఆయిల్ 2 స్పూన్స్ పోసుకుంటే 1 స్పూన్ మనం క్యాస్టర్ ఆయిల్ పోసుకోవాలన్నమాట. అట్లా నేను క్యాస్టర్ ఆయిల్ కోకోనట్ ఆయిల్ 4 స్పూన్స్ పోసుకున్నా, క్యాస్టర్ ఆయిల్ 2 స్పూన్స్ పోసుకున్నాను అనమాట, ఒకటే స్పూన్ తోటి. అంటే మనం కోకోనట్ ఆయిల్ ఎంత తీసుకుంటామో దానిలో హాఫ్ మనం క్యాస్టర్ ఆయిల్ తీసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇది చెప్పినా కదా చాలా థిక్గా ఉంటుంది. నేను చెప్పే ఆయిల్స్ అన్నీ లేదంటే షాంపూస్ ఎట్లా యూజ్ చేయాలి అది కూడా నెక్స్ట్ వీడియో చేస్తా. అవన్నీ ఖచ్చితంగా ఫాలో కండి మీరు. నేను ఎక్కువ ప్రాసెస్ అయితే ఏం చేయను అనమాట, సింపుల్వే చెప్తా చూడండి. అండ్ మెంతులు కూడా వేసుకుంటున్నా, కొన్ని అయితే సరిపోతాయి మెంతులు, ఎక్కువ ఏం అవసరం లేదు. చూసిర్రు కదా నేను ఎన్ని పోసినానో, కొన్ని పోసిన అంతే. అండ్ తర్వాత ఇది బాయిల్ చేస్తున్నా అనమాట. ఇప్పుడు నైట్ టైం నేను ఈ ప్రాసెస్ బాయిల్ చేస్తున్నా చూడండి. అది మొత్తం బాగా మసలాలన్నమాట. ఒకవేళ మనం 24 hours ఉంచుతాము అని నానబెడతాము అంటే మీరు ఇట్లా వేడి చేయాల్సిన అవసరం లేదు. మనం ఓవర్ నైట్ ఒక నైట్ మొత్తం నానబెడతాము అనుకుంటే ఇట్లా హీట్ చేసి నానబెడితే కొంచెం తొందరగా నానతాయి అన్నమాట. క్యాస్టర్ ఆయిల్ ఏం చేస్తుందంటే యూజెస్ కూడా చెప్తా చూడండి. నేను క్యాస్టర్ ఆయిల్ మనకి హెయిర్ ఫాల్ కాకుండా చూసుకుంటుంది. ఆగండి కంటిన్యూ చేస్తా. ఈడైతే చూద్దాం రండి. ఇప్పుడు నానబెట్టినా కదా, దానిపైన ఒక క్యాప్ అయితే పెట్టేసిన, తర్వాత ఓవర్ నైట్ మొత్తం ఉంచాలని చెప్పినా కదా, మంచిగా అయితే పోయి పండుకున్నా. మార్నింగ్ చూసి కదా నైట్ అంతా అవి నానినాయి అనమాట, మంచిగా నూనెలో నానినాయి మెంతులు కానీ అవన్నీ. అండ్ మార్నింగ్ ఎట్లా అప్లై చేయాలి ఏంది అని ఇప్పుడు చూపిస్తున్నా చూడండి. అండ్ అట్లనే నేను మధ్యలో కొన్ని టిప్స్ చెప్పుకుంటా ఆయిల్ అప్లై చేస్తాను అనమాట. మీరు ఖచ్చితంగా అవి చూస్తేనే మీకు యూజ్ అవుతుంది కదా, అందుకని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మీకు ప్రతి ఒక్క టిప్ కూడా మర్చిపోకుండా పాటించండి. అండ్ మనకున్న జుట్టుని ఇంకా లావుగా చేయడానికి యూజ్ అవుతాయి అనమాట. అంటే రీగ్రోత్ కూడా అవుతుంది, కింద స్ప్లిట్ ఎండ్స్ లేకుండా మంచిగా హెయిర్ స్ట్రాంగ్ ఉంటే మంచిగా హెల్తీగా ఉంటాయి, ఇట్లంగా మంచిగా రీగ్రోత్ కూడా అవుతుంది అనమాట హెయిర్. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. కొంచెం లైట్గా హీట్ చేస్తున్నా. అది ఎప్పుడంటే మార్నింగ్ మనం హెయిర్కి ఎప్పుడైతే అప్లై చేసుకుంటాం అనుకుంటామో అప్పుడు. మనం నైట్ మసలబెట్టిందేమో కొంచెం మెంతులు కొంచెం నానితే తొందరగా నానతాయి కదా అని కొంచెం హీట్ చేసినాం అనమాట. వేడిగా వేస్తే కొంచెం నానతాయి అని. అండ్ ఇప్పుడు ఎందుకు వేడి చేసినామంటే ఇప్పుడు మరీ అంత మసలు పెట్టాల్సిన అవసరం లేదు, కొంచెం గోరెచ్చగా చేస్తున్నా. ఎందుకంటే మనం హెయిర్కి ఆయిల్ అప్లై చేసే ముందు కొంచెం హీట్ చేసి మనం అప్లై చేస్తే హెయిర్కి బాగా అబ్జర్వ్ అవుతుంది అనమాట. హెయిర్కి ఆయిల్ మీరు ఏ ఆయిల్ యూజ్ చేసినా సరే, ఇదనే కాదు ఏ ఆయిల్ యూజ్ చేసినా సరే మీరు అట్లనే యూజ్ చేస్తేనే ఖచ్చితంగా రిజల్ట్స్ అయితే ఉంటాయి మీకు. దానిపైన ఒక వీడియో కూడా చేసిన నేను, మీకు కావాలంటే వెళ్ళి చూడండి, మన లాంగ్ వీడియోస్లో ఉంటుంది చూడండి. అదైతే కొంచెం గోరెచ్చగా అయితే చేసిన అని చెప్పిన కదా, అదైతే తీసుకొచ్చి
ఆడ పెడుతున్నాను అనమాట. అండ్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా కొందరు అడిగారు అనమాట, హాస్టల్ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు బాగుంది అక్క, ఏం యూజ్ చేయాలి, నీ హెయిర్ బాగుంటుంది అది ఇది అని చెప్తారు. అప్పుడు హ్యాపీగానే ఉంటుంది, బట్ మనం హెయిర్ కేర్ చేసుకునేటప్పుడే కొంచెం కష్టంగా ఉంటుంది అనమాట. లాంగ్ హెయిర్ అంటే అది లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఆ కష్టము, కానీ అమ్మాయిలకు అందం జుట్టే కదా, అందుకనే ఇంకా ఇంత కష్టమైనా కూడా ఇష్టంతో చేసుకోవాలన్నమాట. ఇప్పటి నుంచి వీక్లీ వన్స్ అయితే పక్కా హెయిర్ గురించి అయితే ఒక వీడియో అయితే పెడతా, పక్కా హెయిర్ ప్యాక్ కానీ, లేదంటే నెక్స్ట్ వీడియో అయితే షాంపూ ఎలా అప్లై చేయాలి, హెయిర్కి ఎట్లా యూజ్ చేయాలి అన్నీ చూపిస్తా. అండ్ ఈ ఆయిల్ అప్లై చేసేటప్పుడు టూ పార్ట్స్గా డివైడ్ చేయాలన్నమాట. మన హెయిర్ని డివైడ్ చేసిన తర్వాత అట్లా మొత్తం నేను చూపిస్తున్నా కదా, అట్లా మొత్తం ఫింగర్స్ తోటి ఆ ఆయిల్లో డిప్ చేసి మన హెయిర్కి అప్లై చేయాలన్నమాట. రూట్స్ నుంచి అప్లై చేయాలి. ఫస్ట్ అయితే మనం రూట్స్కి అప్లై చేసుకోవాలి, తర్వాత చిన్న చిన్న పాయలుగా నేను తీసుకుంటున్నా కదా, క్లారిటీగా కనిపిస్తుంది కదా మీకు, అట్లా కొంచెం కొంచెం పాయలు తీసుకొని రుద్దుకోవాలన్నమాట. ఆయిల్ మంచిగా అప్లై చేసుకోవాలి. ఫస్ట్ అయితే వన్ సైడ్ మొత్తం అప్లై చేసుకున్న తర్వాత అండ్ సెకండ్ సైడ్ కూడా మొత్తం అప్లై చేసుకోవాలి. రూట్స్ నుంచి అప్లై చేసుకుంటేనే మనకి యూజ్ ఉంటుంది అనమాట. లేదంటే మనం నార్మల్ హెయిర్కి పెట్టి రూట్స్కి పెట్టకపోతే మనం ఆయిల్ పెట్టి కూడా వేస్టే అనమాట. అండ్ అట్లనే కింద ఎండ్స్ ఉంటాయి కదా, ఎడ్జెస్, దానిలో కూడా బాగా అప్లై చేయాలన్నమాట. అండ్ వన్ సైడ్ అయితే అయిపోయాక సెకండ్ సైడ్ కూడా మంచిగా అప్లై చేసుకోవాలి. చూడండి, ఆయిల్ మొత్తం అప్లై చేసుకున్న తర్వాత మంచిగా మన హెడ్కి మసాజ్ చేయాలన్నమాట. మీకు టైం ఉంటే ఒకవేళ మసాజ్ చేయాలి మంచిగా, అప్పుడే మనకి మంచిగా బ్లడ్ సర్క్యులేషన్ అయ్యి రిలాక్స్ ఉంటుంది అనమాట. హెయిర్ గ్రోత్ కూడా తొందరగా అవుతుంది, ఆయిల్ తొందరగా అబ్జర్వ్ చేసుకుంటుంది కదా, అందుకనే. అండ్ ఇంకొకటి ఏంటంటే, కొంతమంది హెడ్ బాత్ చేసే ముందు హెయిర్కి ఆయిల్ అప్లై చేస్తారనమాట. 1 hour ముందు అట్లా అప్లై చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఆయిల్ ఎక్కువ హెడ్ పైన ఉంటే డాండ్రఫ్ వస్తుంది కదా, అందుకనే కొంతమంది అట్లా చేస్తారనమాట. అండ్ మనలాగా నార్మల్గా వీక్లీ వన్స్ ట్వైస్ చేసే వాళ్ళు ఉంటే ఆయిల్ ఎప్పుడు ఉంచుకోవచ్చు అనమాట. 4-5 days వరకు కూడా మంచిగానే ఉంటుంది. ఈ ఆయిల్ ఓన్లీ మెంతులు వేసినాం కాబట్టి ఏం స్మెల్ అట్లా ఏం రాదనమాట. హ్యాపీగా ఉండొచ్చు మనము 4-5 days వరకు. అండ్ డాండ్రఫ్ ఉన్న వాళ్ళు కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి, మీకు కావాలంటే ఒకవేళ మీకోసం చేస్తా, సపరేట్ వీడియో చేస్తా. ఇంకొకటి ఖచ్చితంగా అట్లా చేస్తే డాండ్రఫ్ అయితే మొత్తం రిమూవ్ అయిపోతుంది అనమాట, అసలు గింత కూడా ఉండదు. అండ్ ఇంకోటి ఏంటంటే, నాకు తెలుసు మీరు చాలా వీడియోస్ చూసి ఉంటారు, కొన్ని ఫాలో అయి ఉంటారు, కొన్ని ఏమో నచ్చక వదిలేసి ఉంటారు. ఇదైతే సింపుల్ అండ్ ఈజీగా ఉంది కదా, ఖచ్చితంగా మీకైతే వర్క్ అవుతుంది. ఒక్కసారి ట్రై చేసి చూస్తేనే కదా మనకి వర్క్ అవుతుందో కాదో తెలిసేది. అన్ని వీడియోస్ ట్రై చేసిరు అయినా ఏం యూజ్ లేదు అంటే ఈ వీడియో ఒకసారి ట్రై చేయండి. ఇది కూడా ఖచ్చితంగా మీకైతే యూజ్ అవుతుందని అనుకుంటున్నా. మళ్ళీ మీకు ఒకవేళ యూజ్ అయ్యి రిజల్ట్స్ మంచిగా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీ కామెంట్ని పిన్ చేస్తాను నేను. అండ్ ఇక్కడ హిందీ అక్క వాళ్ళు అడిగిన ఉండేను అన్నప్పుడు, మీరు ఎక్కువ కోకోనట్ ఆయిలే యూజ్ చేస్తారు కదా మీ సైడు, తొందరగా వైట్ హెయిర్ వస్తుందంట కదా అట్లా చేస్తే అని. మన సైడ్ ఏమో కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తేనే ఎక్కువ వైట్ హెయిర్ రాదు అని అంటారు కదా, వాళ్ళ సైడ్ అట్లా అనుకుంటారంట. మరి వాళ్ళు ఏవేవో యూజ్ చేస్తారు, ఆటికా అవన్నీ ఉంటాయి కదా వేరేవి, అవన్నీ యూజ్ చేస్తారనమాట. మనం మ్యాక్సిమం మన దానిలో మొత్తం మన సైడ్ మొత్తం కోకోనట్ ఆయిలే యూజ్ చేస్తారు. క్యాస్టర్ ఆయిల్ మన అమ్మమ్మల కాలం నుంచి యూజ్ చేస్తారు కాబట్టి అది కూడా పక్కా యూజ్ అవుతుంది ఖచ్చితంగా. చెప్పాలంటే కోకోనట్ ఆయిల్ కన్నా ఇంకా క్యాస్టర్ ఆయిలే బాగా వర్క్ అవుతుందని చెప్పొచ్చు హెయిర్ గ్రోత్కి. మెంతులు కూడా మనకి హెయిర్ ఫాల్ కాకుండా మంచిగా హెయిర్ గ్రోత్ చేస్తుంది అనమాట, రీగ్రోత్ చేస్తుంది, హెయిర్ ఫాల్ కూడా కానివ్వకుండా చూసుకుంటుంది. అందుకని ఈ 3 కలిపి పెట్టుకోవాలి, బాగుంటుంది. మీరు కూడా యూజ్ చేయండి. కొంతమంది హెయిర్ అయితే చాలా సిల్కీగా ఉంటుంది, అసలు చిక్కులే పడవన్నమాట. అబ్బా మన ఉన్నాయి చూడండి, నా జుట్టు అయితే ఫుల్ చిక్కులు పడుతుంది. హెడ్ బాత్ చేసిన నెక్స్ట్ డే పెట్టుకున్నా సరే ఆయిల్ ఇంకా ఫుల్ చిక్కులు అవుతుంది అనమాట. ఫస్ట్ అయితే రూట్స్కి అప్లై చేసిన కదా, తర్వాత కింద హెయిర్కి కూడా మంచిగా అప్లై చేసుకుంటున్నా. తర్వాత లాస్ట్కి కింద ఎడ్జ్ ఉంటుంది కదా, అక్కడ కూడా బాగా అప్లై చేయాలన్నమాట, ఎక్కువ అప్లై చేయాలాడ. చాలామందికి హెయిర్ గ్రోత్ కాకపోవడానికి రీజన్ ఏంటి అంటే చెప్తా, ముందు వీడియోస్లో చెప్తా, అది కూడా ఒక ఫుల్ వీడియో చేసి పెడదాం మనం. దాని గురించి మాట్లాడేటప్పుడు మొత్తం ఆ వీడియో మొత్తం దాని గురించి చెప్తాను అనమాట. అండ్ నేను జుట్టు దువ్వేటప్పుడు కూడా చూపించుకుంటా చెప్తాగండి, కొన్ని టిప్స్ ఉన్నాయి ఇంకా.
అండ్ మీరు ఒక లైక్ అయితే వేయండి, పక్కా వీడియోస్ చూస్తున్నట్టు కాదు, ఒక లైక్ ఇస్తేనే నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతా. లాంగ్ హెయిర్ అంటాం కానీ ఆయిల్ పెట్టేటప్పుడు, హెడ్ బాత్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. అయినా కూడా మనకి ఇష్టంతో పెంచుకుంటున్నాం కాబట్టి ఇంకా తప్పదు, ఇవన్నీ వేసుకోవాలి. అదే ఒకవేళ మన ఇంటికాడ ఉంటే అత్తమ్మనో మమ్మీయో మంచిగా హెయిర్కి ఆయిల్ అయితే పెడతారు. అండ్ చిన్నప్పటి నుంచి మన హెయిర్ లావు ఉండి, చాలా మందిది చిన్నప్పటి నుంచి లావు ఉండి హాస్టల్స్కి వెళ్ళినప్పుడే హెయిర్ మొత్తం ఊడిపోతుంది. ఎందుకంటే మన మమ్మీ వాళ్ళు మనకి వామ్మో ఎట్లా పెడతారు నూనె, స్కూల్కి పోయేటప్పుడు ఫుల్ నిండా పెట్టి పంపిస్తారు కదా, వీక్లీ వన్సే చేపిస్తారు హెడ్ బాత్. ఇంకా మిగతా 6 days కూడా మనకి మొత్తం ఆయిల్ అప్లై చేసుకునే ఉంటుంది. అందుకని మన హెయిర్ మంచిగా లావుగా ఊడిపోకుండా ఉండేదన్నమాట. తర్వాత ఇంకా హాస్టల్స్కి పోతే ఎట్లుంటుంది, రోజు హెడ్ బాత్ చేసుడు అట్లా ఎట్లా ఉంటుంది కదా, అందుకనే హెయిర్ ఫాల్ అయితే ఈజీగా అవుతుంది. అండ్ ఇంకా హెయిర్ గ్రోత్ కావాలంటే ఇవన్నీ యూజ్ చేస్తూ మళ్ళీ మనం తినే ఫుడ్ నుంచి కూడా ఉంటుంది అనమాట. మంచి ఫుడ్ తీసుకోవాలి, కొంచెం హెయిర్కి యూజ్ అయ్యేది. అంటే కరివేపాకు కానీ అట్లా కొన్ని ఉంటాయి కదా ఫుడ్స్, అట్లా తీసుకోవాలి. అవి కూడా యూజ్ చేయండి. మీకు ఒకవేళ హెయిర్ ఫాల్ అవుతుంది అంటే థంబ్నెయిల్ కోసం పిక్ తీసుకుందామని అట్లా పెట్టిన, కానీ మళ్ళీ వేరేవి పెడుతున్నాను అనమాట థంబ్నెయిల్కి. ఇందాక నేను అరచేతిలో పోసుకుంటున్నాను కదా, అట్లా అయితే పోసుకొని మొత్తం రూట్స్కి అప్లై చేసుకోవచ్చులే అనుకుంటే అసలు అంటదనమాట. ఫింగర్స్ తోటి అప్లై చేసుకోవాలి. ఫస్ట్ రూట్స్కి అప్లై చేసుకున్న తర్వాత అరచేతితోటి ఇట్లా నార్మల్ కింద హెయిర్ ఉంటుంది కదా దానికి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి దువ్వుతున్న చూడండి, దువ్వేటప్పుడు చెప్తా అని చెప్పిన కదా టిప్స్. ఒక టిప్ ఏంటంటే మనం హెయిర్ కోమ్ చేసేటప్పుడు కింది నుంచి పైనకి దువ్వాలన్నమాట. అప్పుడు మనకి చిక్కులు కొంచెం తొందరగా పోతాయి, ఎక్కువ హెయిర్ ఫాల్ కాకుండా తొందరగా పోతాయి అన్నమాట చిక్కులు. కింది నుంచి మనం పైనకి దువ్వుకుంటూ రావాలి ఎప్పుడైనా సరే. చూపిస్తున్నాను కదా నేను వీడియోలో, క్లారిటీగా కనిపిస్తుంది కదా, అట్లా కింది నుంచి పైనకి తీసుకుంటూ రావాలన్నమాట. వన్ సైడ్ అయిపోయినాక ఇంకో సైడ్ కూడా అట్లనే వేసుకోవాలి. అండ్ మీకు ఇంకా ఓపిక ఎక్కువ అనుకుంటే ఆయిల్ అప్లై చేసిన తర్వాత మంచిగా హెడ్ మసాజ్ చేసుకోండి. 5 minutes 10 minutes అట్లా హెడ్ మసాజ్ చేసుకున్న తర్వాత కొప్పు కట్టేయండి. అప్పుడే కోమ్ పెట్టి దువ్వకండి. కొప్పు కట్టేసి ఒక 5 minutes 10 minutes ఆగి అప్పుడు కోమ్ చేసుకొని మంచిగా కట్టుకోండి సిగా. అండ్ ఇంకొకటి ఏంటంటే మనము కోమ్ రోజు చేయాలన్నమాట. రోజు మనం నెత్తిని దువ్వాలి. ఒకరోజు ఇంటికాడ ఉండి దువ్వకుండా ఉంటే అట్లా ఉంటే అసలు హెయిర్ ఫాల్ ఫుల్ అవుతుంది అనమాట. ఎందుకంటే మనకి బ్లడ్ సర్క్యులేషన్ కాదు కదా, మన కోంబో పెట్టి దువ్వుతుంటే మంచిగా బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది అనమాట. అందుకని రోజైతే మంచిగా కోమ్ చేయాలి హెయిర్ని. అండ్ చెప్పినా కదా, మీకు ఏమన్నా హెయిర్ ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పండి, కింద కామెంట్ చేయండి. అప్పుడే నేను ఖచ్చితంగా నా దగ్గర సొల్యూషన్ ఉంటే చెప్తా, మీకు వీడియోస్ ద్వారా చెప్తా, చూడండి. అండ్ మనం తీసుకునే కోంబు నుంచి కూడా ఉంటుంది హెయిర్ ఫాల్ అయ్యేది. మనం దగ్గర ఉన్న పండ్లు ఉంటాయి కదా, దానితోటి దువ్వుకుంటే ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతుంది. దూరం ఉన్న దానితోటి ఇంకా దూరం కూడా ఉంటుంది. నేను యూజ్ చేసేదానికన్నా ఇంకా దూరం కూడా ఉంటాయి. దానితో యూజ్ చేసినా కూడా మంచిగా రిజల్ట్ ఉంటుంది అనమాట. చిక్కులు పడ్డప్పుడు దానితోటి చిక్కులు తీస్తే ఈజీగా రిమూవ్ అయిపోతుంది, ఎక్కువ హెయిర్ ఫాల్ కాదు. అందుకని చూపిస్తున్నాను అనమాట మీకు, అట్లా దువ్వాలి పైన నుంచి కిందికి అని. అండ్ ఇక్కడ చూడండి మొత్తం అయితే అల్లుకుంటున్నా, నేను మొత్తం అల్లుకుంటా అనమాట. కింద ఎడ్జెస్ కూడా మొత్తం అల్లుకొని పైనకి మడత పెట్టుకొని చీగ కట్టుకొని పెట్టుకుంటా అనమాట రోజు. మీరు నార్మల్గా అట్లా మడత పెట్టుకొని రబ్బర్ బ్యాండ్ పెట్టుకొని కిందికన్నా పెట్టుకోవచ్చు. నాకైతే సమ్మర్ కదా, ఇది ముందే సమ్మర్ అనే కాదు మనకు అట్లే అలవాటు. ఇంకా పల్లెటూరులు అందరూ అట్లే పెట్టుకుంటారు అనమాట. నేను సమ్మర్లో కూడా ఫ్రీ ఉంటుంది అట్లా పెట్టుకుంటే. మీలో ఎవరైనా ఇది ట్రై చేయాలి అనుకుంటే కింద కామెంట్ అయితే చేయండి. మేము ఇది ట్రై చేసి రిజల్ట్ ఏందో చెప్తా అని కామెంట్ చేయండి, నేను కూడా కొంచెం హ్యాపీ ఫీల్ అవుతా. అండ్ ఒక లైక్ అయితే ఇవ్వండి మర్చిపోకండి. జుట్టు అయితే కట్టేసుకున్నా చూడండి, మొత్తం షేవ కట్టుకున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు యూట్యూబ్ ఛానల్ భానుజాను ఆఫీషియల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్.